హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఒక సమావేశంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2025 జూన్ నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కొంతమంది అయితే విద్యార్థుల యొక్క సంఘాలు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. సో మంత్రి అచ్చెన్నాయుడు గారు కాకినాడలో జరిగిన సమావేశంలో ఏవైతే గూడెంలు ఉంటాయో అవి ఓపెన్ చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే గనక ఈ జూన్ 15వ తేదీన తల్లికి వందనం డబ్బులు పిల్లల యొక్క తల్లుల ఖాతాల్లో వేయబోతున్నాం. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. వైసీపీ ప్రభుత్వం వల్లే ఈ పథకాలు లేట్ అవుతున్నాయి. వచ్చిన డబ్బులన్నీ వడ్డీలకు కట్టడానికి సరిపోతుంది. కొత్తగా డబ్బులు రావడం లేదు అని మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి విద్యార్థులకు డబ్బులు వేస్తాం. ఎవరికి ఆపే పరిస్థితి లేదు. విద్యార్థులందరికీ ఈ డబ్బులు రావడం జరుగుతుంది. వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అర్హతలు ఏంటో చూస్తే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాసి అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు కూడా కలిగి ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫొటోస్ కలిగి ఉండాలి. సో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ 15వ తేదీన డబ్బులు జమ చేస్తారు. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు 75% హాజరు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. ఇప్పటికే విద్యార్థుల దగ్గర స్కూల్స్లో బయోమెట్రిక్స్ అయితే తీసుకున్నారు, అంటే వేలిముద్రలు తీసుకోవడం జరిగింది. సో మనకు వేసవి సెలవులు ముగిసి స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ చేసే సమయంలో అంటే జూన్ 15వ తేదీన ఈ యొక్క డబ్బులు జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఎవరైతే విద్యార్థులు తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ అలాగే పెట్టుకున్నట్లయితే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే విద్యార్థికి సంబంధించి తల్లి లేక తండ్రి ఇద్దరూ లేనటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ యొక్క గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకొని మనకు జూన్ 15వ తారీఖున ఈ డబ్బులైతే తీసుకోవచ్చు. ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి 15,000 రూపాయలు డబ్బులైతే ఏపీ ప్రభుత్వం వారు జమ చేస్తారు. సో గతంలో మనకైతే ఒకరికి 13,000 రూపాయలు అయితే జమ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 75% కలిగి ఉండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలిగి ఉండి అన్ని అర్హతలు ఉంటే కనుక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున డబ్బులు జమ చేసి వారి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.